నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు వర్ధన్నపేట మండలంలోని నల్లబెల్లి గ్రామంలో ఇల్లంద వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య వడ్ల కొనుగోలు ఐకేపీ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇల్లంద మార్కెట్ చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ నల్లబెల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ కోసం ఎమ్మెల్యే నాగరాజు చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్తో మాట్లాడి పర్మిషన్ తీసుకోవడం వలన నేడు నల్లబెల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభించడం జరిగింది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆలస్యం జరిగిందని, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సన్న రకం ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలలో 1,00,000 రుణమాఫీ చేస్తే వడ్డీలకే సరిపోయాయి. ఇచ్చిన మాట ప్రకారం 18,000 కోట్లతో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం అని కొనియాడారు. బండి పక్క పెట్టుకుంది డబ్బులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాల్సిందిగా నేడు వర్ధన్నపేట మండలంలోని నల్లబెల్లి గ్రామంలో గతంలో 2 సంవత్సరాల కానించి కూడా ఇక్కడ మహిళా సంఘాలు వాళ్ళు చేసేది వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయాలతో చేసి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వాళ్ళు డ్రాప్ కావడము, మళ్ళీ నూతనంగా తయారు చేయడం, జెన్యున్ సిరివెన్నెల గ్రూపును ఎంపిక చేసి ఇక్కడ గ్రామ పంచాయతీ దిలీప్ కానీ, నాయకులు బిర్రురాజు కానీ, జక్కి గోపాల్ కానీ, మా డైరెక్టర్లు దేవేందరన్న, మాలతిరెడ్డి అక్క, గ్రామస్తులకు, మహిళా సంఘాలకు, ఐకేపీ వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక ఇలాంటి పొరపాటు పునరావృతంగా జరగదు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజుల కానించి కూడా మా లోపాలు ఎక్కడ బయటపడతాయని గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ సంబంధించిన మహిళా గ్రూపులు చేయడము, మా లోపాలు ఎట్లా బయటపడతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఏ గ్రామే కాదు అన్ని గ్రామాల్లో తప్పుకున్నారు. కానీ నేడు ఎమ్మెల్యే శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు చొరవ తీసుకొని ప్రతి ఒక్క ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉన్నదో అక్కడ కలెక్టర్తో మాట్లాడి మహిళా సంఘాలకు పిఎస్ఎస్ అయితే పిఎస్సిఎస్ లేకపోతే ఐకేపీ సంఘాలు ఇట్లా ఉపయోగించుకుంటూ మొత్తం వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోనే కలెక్టర్తో మాట్లాడి ఆర్డర్స్ ఇష్యూ తీసుకొచ్చిన చరిత్ర నాగరాజు అన్నది ఉంటుంది. సన్నవడ్లకు కూడా వరిధాన్యం 3 రోజుల లోపల సన్నవడ్లకు బోనస్ కూడా 500 రూపాయలు, కింటోకి 500 రూపాయల చొప్పున కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. పడతా ఉన్నాయి. రైతులు కూడా హర్షం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ గ్రామానికి మేము నాగరాజు అన్న ఆదేశాల మేరకు ఒక చైర్మన్ వాదాల నరుకుడు వెంకటే, మా తోటి డైరెక్టర్లు, గ్రామ అధ్యక్షులు, గ్రామ పురప్రముఖులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. నమస్కారము. మాది నల్లబెల్లి గ్రామము, వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామము. గత 10 మాకు శాంక్షన్ చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కలెక్టర్తో ఇట్లా మాట్లాడి అన్ని ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మాకు వడ్ల కొనుగోలు తెచ్చింది. దీనికి మాకు చాలా సంతోషంగా ఉన్నది. చాలా మంచిగా వడ్లు రావాలని, పంటలు మంచిగా పండాలి, వడ్లు మాకు బాగా రావాలి, లాభాలు బాగా రావాలని అందరూ కోరుకుంటాం. దీనికి చైర్మన్గా ఇల్లంద చైర్మన్గా
నరకుడు వెంకటన్న గారు ప్లస్ విలేజ్ చైర్మన్గా దేవేంద్ర అన్న గారు, దిలీపు, రాజు, భాస్కర్ గారు వీళ్ళందరూ వచ్చి మాలతి